హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కేంద్రంలో ఉన్నాం. మనం పాల్వంచ పట్టణము అనేది చాలా చారిత్రాత్మకమైనది. ఇక్కడ అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా విద్యుత్తుని అందించినటువంటి చరిత్ర ఇక్కడ కేటీపీఎస్కు ఉంది. అదేవిధంగా పాల్వంచ పట్టణానికి కేటీపీఎస్ వల్ల చాలా ప్రాముఖ్యత కూడా ఉందనేది మనకి చరిత్రలో చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ పాల్వంచలో తెలంగాణ తొలిదశ ఉద్యమాలు కూడా ఇక్కడే ప్రారంభమయ్యాయట. అంటే తెలంగాణ మూమెంట్ కూడా పాల్వంచ పట్టణం నుంచే ప్రారంభించారని కూడా మనకి చరిత్రలో చెప్తా ఉంది. అటువంటి పాల్వంచను ఈరోజు మనం సందర్శించడానికి వచ్చాము. అదేవిధంగా ఈ పాల్వంచ పట్టణం మొత్తం కూడా ఎలా ఉంది, ఈ పాల్వంచ పట్టణంలో ఏమేమి ఉన్నాయి, మరి కేటీపీఎస్ పరిస్థితి ఏంటనేది కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని పాల్వంచ పట్టణాన్ని మీకు చూపించేందుకు ఈరోజు పాల్వంచ పట్టణం రావడం జరిగింది. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియో చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాల్వంచ పట్టణానికి ప్రారంభంలో ఉన్నాం. మనం అంటే పాల్వంచలోనే నవభారత్ అనేది ఒక భాగం. అంటే దీన్ని పాత పాల్వంచ అని కూడా పిలుస్తారు. అందుకని ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా నవభారత్ ఏరియా. అంటే కేటీపీఎస్ ఉంది కదా, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి దానికి అనుబంధంగా ఉన్నటువంటి నవభారత్ ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి పాల్వంచ సిటీ మనకి ప్రారంభం అవుతుంది. నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ పాల్వంచ. పాల్వంచ పట్టణానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అంటే ఇక్కడ ముఖ్యంగా కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ పవర్ స్టేషన్ అనేది ఇక్కడ ఉంది. అంటే మన రాష్ట్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేసే దాంట్లో పాల్వంచ కేటీపీఎస్ అనేది ప్రధానంగా ఉంటుంది. అందుకనే పాల్వంచకి ఒక మంచి ప్రఖ్యాతమైనటువంటి పేరు కలిగింది. ఇది కూడా మనకి విజయవాడ భద్రాచలం హైవే మీదనే, జాతీయ రహదారి మీదనే ఉంటుంది. అంటే కొత్తగూడెం దాటిన తర్వాత పాల్వంచ తర్వాత మనకి భద్రాచలం వస్తుంది. ఇదంతా కూడా ఇదే జాతీయ రహదారి పైన ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం కూడా నవభారత్ ఏరియా, పాల్వంచలోని నవభారత్ ఏరియా. అబే ఫ్రెండ్స్, ఇది నవభారత్ను మనం చూస్తున్నాము. పాల్వంచ పట్టణంలోని ఇది ఒక భాగం. ఇది నవభారత్ అనేది. ఈ నవభారత్ ఎనర్జీ లిమిటెడ్, తర్వాత ఎన్ఎండిసి, ఇవన్నీ కూడా ఈ నవభారత్ ఏరియాలోనే మనకి కనిపిస్తాయి. పాల్వంచ అనేది చాలా ప్రత్యేకమైన ప్రాంతం. అయితే ఇప్పుడు కొత్తగూడెము పాల్వంచ అనేది మనకి రెండు జంట నగరాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మన లెఫ్ట్ సైడ్ చూస్తే ఎన్ఎండిసి లిమిటెడ్, భారత ప్రభుత్వ రంగ సంస్థ.
స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్. ఇటు చూస్తే నవనగర్ అంటే నవభారత్ సంబంధించినటువంటి నివాస గృహాలు ఇక్కడ ఉంటాయి. నవనగర్ అని పేరు దీనికి. ఇదంతా కూడా నవభారత్ ఏరియాలోనే, ఇవన్నీ పారిశ్రామికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది పారిశ్రామిక ప్రాంతం అని చెప్పవచ్చు. పాల్వంచకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అంటే తొలిదశ తెలంగాణ ఉద్యమం ఈ పాల్వంచ నుంచే ప్రారంభమైందనేది మనకి చరిత్ర చెప్తూ ఉంది. చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో పాల్వంచకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. కొత్తగూడెంతో పాటు పాల్వంచ అంటే పాల్వంచలోనేమో కేటీపీఎస్, ఈ ఎనర్జీస్ లిమిటెడ్, కొత్తగూడెంలోనేమో మనకి సింగరేణి కాలరీస్, బొగ్గు ఉత్పత్తి ఉంది. కాబట్టి రెండు నగరాలు కూడా ఒక ప్యారలల్గా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. చూసారా ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నవా. ఫ్రెండ్స్, ఇది మనం రైట్ సైడ్ చూస్తే టీజీ జెన్కో హౌసింగ్ కాలనీ, కేటీపీఎస్ 5th and 6th. చూసారా ఇదంతా కూడా పాత పాల్వంచ ఏరియా. నవభారత్ దాటిన తర్వాత ఉండే ఏరియా మొత్తం కూడా పాత పాల్వంచ అంటారు. ఇప్పుడు మనం పాల్వంచ సెంటర్ చూస్తేనేమో అది కొత్త పాల్వంచ అంటారు, న్యూ పాల్వంచ. చూసారా పాల్వంచ మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా పాల్వంచ, కొత్తగూడెం ఏరియాల్లో ఉధృతంగానే సాగింది. అంటే పాల్వంచలో గత ఉన్నటువంటి చరిత్రను బట్టి చూస్తే ఇక్కడ తెలంగాణ ఉద్యమమే ఇక్కడ స్టార్ట్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి తెలంగాణ మూమెంట్ మలిదశ ఉద్యమంలో కూడా ఇక్కడ చాలా గొప్పగా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నది వనమా వెంకటేశ్వరరావు, అంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఇది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కొత్తగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అనేక సార్లు గెలిచి ఈ కొత్తగూడెం ప్రాంతాన్ని ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వనమా వెంకటేశ్వరరావు గారి ఇల్లుని మనం చూస్తున్నాము. ఇది మనకి విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిపై ఉన్నాం. మనం పాల్వంచ పట్టణంలో మనం ప్రయాణిస్తున్నాము. పాల్వంచ చుట్టుపక్కల కూడా అనేక దట్టమైన అడవి భూభాగమే ఎక్కువగా ఉన్నది. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు పాల్వంచ పట్టణం అనేది నక్సలైట్లకు ప్రధాన కేంద్రంగా ఉండేదని చెప్తూ ఉంటారు. అదేవిధంగా పాల్వంచ నుంచి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కిన్నెరసాని అనేది కూడా జింకల పార్కు కూడా వస్తుంది. కిన్నెరసాని జలాశయం ఇవన్నీ కూడా మనకి చూడటానికి పాల్వంచ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ చుట్టుపక్కల అన్నిటి కూడా పాల్వంచ కేంద్రంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. చూసారా పాల్వంచ ఇంటితో పాటు చుట్టుపక్కల కూడా ఈ కొండలు గుట్టలే ఉన్నాయి, మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎంత సుందరంగా ఉందో పాల్వంచ పట్టణం. మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. చూసారా ఇది పాల్వంచ పట్టణం. ఇది
మనకి ఇటు రాజమండ్రి నుంచి కానీ, ఖమ్మం నుండి కానీ, విజయవాడ గుంటూరు నుంచి కానీ భద్రాచలం వెళ్ళాలంటే ఖచ్చితంగా పాలవంచ మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు మనకి దమ్మపేట అంటే రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అశ్వరావుపేట దాటిన తర్వాత దమ్మపేట నుంచి కూడా మన పాలవంచ రావచ్చు. అదేవిధంగా విఎంబంజర్ నుంచి కూడా కొత్తగూడెం మీదుగా పాలవంచ నుంచే భద్రాచలం వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఖమ్మం నుండి కూడా, హైదరాబాద్ నుండి ఖమ్మం నుండి కూడా వైరా తల్లాడ మీదుగా కొత్తగూడెం చేరుకొని కొత్తగూడెం నుంచి పాలవంచ వచ్చే మనం భద్రాచలం వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే పాలవంచ అనేది అన్నిటి కూడా జంక్షన్ పాయింట్గా ఉందని చెప్పవచ్చు. అందుకని ఈ పాలవంచ ప్రాంతంలో కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎక్కువగానే జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా కేటీపీఎస్ కూడా మరి బొగ్గు ఉత్పత్తి చేయడానికి, బొగ్గు రవాణా చేయడానికి రైల్వే ట్రాక్ కూడా ఈ కేటీపీఎస్ వరకు ఉన్నది. మనకి మణుగూరు నుండి కానీ వేరే చోట్ల నుంచి కూడా బొగ్గు ఉత్పత్తి కోసం రైల్వే ట్రాక్ కూడా పాలవంచ వరకు కూడా ఉన్న పరిస్థితి మనకి తెలుస్తుంది. ఇటువంటి పాలవంచని ఈరోజు మనం సందర్శిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలవంచలో దమ్మపేట సెంటర్కు రావడం జరిగింది. అంటే దమ్మపేట సెంటర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇటు నుంచి దమ్మపేట వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. చూసారా, ఇది దమ్మపేట సెంటర్ అంటారు దీన్ని. మధ్యలో ఇందిరాగాంధీ విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం కనిపిస్తుంది. ఈ స్ట్రైట్గా ఈ రూట్లో వెళితే మనకి ములకలపల్లి, జగన్నాథపురం, అదేవిధంగా అంకంపాలెం, దమ్మపేట మీదుగా అటు రాజమండ్రి, అశ్వరావుపేట, రాజమండ్రి, తర్వాత అటు నుంచి ఏలూరు సైడ్ కూడా వెళ్ళడానికి ఈ మార్గం గుండా బస్సులు కూడా వెళ్తూనే ఉంటాయి. ఇది చక్కటి మార్గం. దీన్ని దమ్మపేట సెంటర్ అంటారు, ఈ జంక్షన్ మొత్తం కూడా. అదేవిధంగా ముందుకు వెళ్తే మనకి కిన్నెరసాని రూట్ వెళ్ళటానికి ఆ జంక్షన్ కూడా వస్తుంది. అది కూడా మనం వెళ్ళి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, పాలవంచ ఎంత అభివృద్ధికరంగా కనిపిస్తుందో చూడండి. ఒకప్పుడు పాలవంచ అంటే అన్ని రకాల నక్సలైట్ గ్రూపులకు ప్రధాన కేంద్రంగా ఉండేదని చెప్తూ ఉంటారు. పాలవంచలో వ్యాపార సముదాయంలో మార్కెట్లు కూడా చాలా అధికంగానే ఉంటాయి. ఇది పారిశ్రామికీకరణ కేంద్రంగా కాబట్టి ఇక్కడ మంచి అభివృద్ధి కూడా బాగా ఉందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం అంటే పాలవంచ మండలానికి చుట్టుకొని గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండడంతో కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. పక్కన చూస్తే గౌటు ఎస్టీ బాయ్స్ హాస్టల్. రైట్ సైడ్ చూస్తే మనకి ఒక ఆశ్రమ పాఠశాల కూడా కనిపిస్తూ ఉంది. ఐటీడీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఆశ్రమ పాఠశాలలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నది కిన్నెరసాని రూట్ వెళ్ళేటువంటి జంక్షన్. ఇది చూసారా, ఇది పాలవంచలోని కిన్నెరసాని రూట్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే కిన్నెరసాని వస్తుంది. కిన్నెరసాని అంటే కిన్నెరసాని డ్యామ్ ఉన్నది, జలాశయం. అదేవిధంగా అక్కడ జింకల పార్కు, ఇవన్నీ కూడా ఫేమస్. చూసారా, మన పాలవంచ ఒకసారి ముందుకెళ్ళి ఆ కిన్నెరసాని రూట్లో
ముందుకెళ్ళి చూసొద్దాం మనం. చూసారా, మనకి KTPS లో అంటే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించినటువంటి KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో మనం బాయిలర్స్ చూస్తా ఉన్నాం. మనం ఇప్పుడు మనకి కనిపించేది కూడా అదే. ఆ చివరి దాకా వెళ్ళి అవి కూడా KTPS కూడా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలిద్దాం మనం. చూసారా KTPS పవర్ బాయిలర్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో. గతంలో KTPS లో ఉన్నటువంటి పాత అటువంటి బాయిలర్స్ మొత్తాన్ని కూడా కూల్చేసిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం మనం. అంటే పాత వాటి వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత వాటికి బాంబులు పెట్టి ఒక్కసారే కూల్చేశారు. ఆ ఘటన కూడా మనం అనేక పత్రికల్లో ఛానల్లో కూడా మనం చూసాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఇది నూతనంగా నిర్మాణం చేసినటువంటి ఆ KTPS లో బాయిలర్స్ ఇవి. చూసారా పాల్వంచ పట్టణం ఇటు కూడా ఎంత విస్తరించి ఉన్నదంటే కాస్ట్లీ బిల్డింగ్లు వ్యాపార సముదాయాలు మొత్తం కూడా ఇక్కడ దాకా కూడా విస్తరించి ఉన్నాయి పాల్వంచలో. ఇది కిన్నెరసాని రూట్. ఇది ఇక్కడ నుంచి కిన్నెరసాని జలాశయము, అదేవిధంగా కిన్నెరసాని జింకల పార్క్ అన్ని కూడా మనం చూడవచ్చు అక్కడికి వెళ్తే. చూసారా ఇదంతా కూడా మనకు కనిపించే అన్ని KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. చూసారా ఫ్రెండ్స్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనం కిన్నెరసాని వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్తే ఈ థర్మల్ పవర్ స్టేషన్ కార్యాలయం చేరుకోవచ్చు. కొంచెం ముందుకెళ్ళి ఈ థర్మల్ పవర్ స్టేషన్ని పరిశీలించి మళ్ళీ వెనక్కి వద్దాం మనం. ఇటు మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెంకు సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఎంత ప్రధానమైనదో, ఎంతటి పారిశ్రామికరణ అభివృద్ధి చెందిందో, అదేవిధంగా పాల్వంచలో ఈ KTPS వలన పాల్వంచ పట్టణం కూడా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ ఉన్న స్థానిక ఉద్యోగాలు కానీ లేకపోతే అనేక రంగాల్లో కూడా పాల్వంచ పట్టణం మరింత అభివృద్ధి చెందిందని కూడా చెప్పవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నది KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. చూసారా ఫ్రెండ్స్ KTPS ను. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. సుస్వాగతం. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం 5 మరియు 6వ దశలు పాల్వంచ. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచ. చూసారా, ఇది ఆ ఫ్యాక్టరీలోకి ఎంట్రీ. ఇది
ఫ్రెండ్స్, ఇది కిన్నెరసాని రోడ్. ఇది కిన్నెరసాని రోడ్లో మనం KTPS వరకు వెళ్ళి మనం వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చేటప్పుడు చూడండి సిటీ ఎలా కనిపిస్తుందో. పాలవంచ టు కిన్నెరసాని రోడ్డుపై మనం ఉన్నాం ఇప్పుడు. ఇటు నుంచి పాల్వంచ మండలంలోని అనేక దిగువ గ్రామాలు, ఏజెన్సీ గ్రామాలు ఆ కిన్నెరసాని వైపు ఉంటాయి. అటు వెళ్ళటానికి కూడా ఇదే రహదారి. చూసారా ఫ్రెండ్స్, పాల్వంచ సిటీని మనం చూస్తున్నాము. ఫ్రెండ్స్, కిన్నెరసాని జంక్షన్ దాటిన తర్వాత మనకి బస్టాండ్ సెంటర్ వస్తుంది. చూడండి, ఇక్కడ మొత్తం కూడా రెస్టారెంట్లు, హోటల్స్ మనకి బాగా కనిపిస్తుంటాయి. అంటే బస్టాండ్కి దమ్మపేట సెంటర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక రకాల బిర్యానీ హౌసులు, రెస్టారెంట్లు, దాబాలు అనేకం కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ఇది పాల్వంచ బస్టాండ్ సెంటర్ ఏరియా. ఇది మనం చూడొచ్చు. పెట్రోల్ బంక్ తర్వాత ఉన్నది బస్టాండ్. ఇటు లెఫ్ట్ సైడ్కి పోతే ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది. ఒకసారి అటు చూసేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇది మనకి ప్రభుత్వ ఆసుపత్రి విభాగం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి కార్యాలయం పాల్వంచ. సరే, ఇది ప్రత్యేక ఉప కలెక్టర్ భూసేకరణ వారి కార్యాలయం SRLIP పాల్వంచ. అంటే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రత్యేక ఉప కలెక్టర్ భూసేకరణ వారి కార్యాలయంగా దీన్ని మార్చారు. గతంలో ఇక్కడ RDO ఆఫీస్ ఉండేది. చూసారా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది పోలీస్ స్టేషన్. ఇందులోనే DSP కార్యాలయం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చూసేది బస్టాండ్. పాల్వంచ బస్టాండ్ను మనం ఇప్పుడు సందర్శిస్తున్నాము. పాల్వంచ బస్టాండ్ అనేది అనేక నగరాలకు వెళ్లేందుకు సెంటర్ పాయింట్గా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది విజయవాడ, భద్రాచలం జాతీయ హైవే మీద ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఈ రాష్ట్రాల నలుమూలలకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. TGSRTC ప్రయాణ ప్రాంగణము పాల్వంచ. ఇది పాల్వంచ బస్టాండ్ ఏరియా.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బస్ స్టాండ్ని చూసాము. బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చాము. మళ్ళీ ప్రధాన రహదారికి వెళ్ళి భద్రాచలం రూట్ కల్లి మనం ప్రయాణం చేయబోతున్నాము. సరే, ఇది బస్ స్టాండ్ సెంటర్ అన్నమాట. ఇది విజయవాడ భద్రాచలం జాతీయ రహదారి. ఈ మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా కేటీపీఎస్ వాళ్ళ స్థలాలు ఇవి. కేటీపీఎస్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి క్వార్టర్స్ అంటే నివాస సముదాయాలు మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు ఈ మొత్తం కూడా క్వార్టర్సే. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపించే మొత్తం కూడా క్వార్టర్సే ఇవి. కేటీపీఎస్ ఉద్యోగుల నివాస సముదాయములు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా పాల్వంచ పట్టణం. పాల్వంచ మండల కేంద్రమే అయినప్పటికీ ఇది చాలా పెద్ద సిటీగా అభివృద్ధి అయినటువంటి పట్టణం ఇది. ఎందుకంటే ఇక్కడ కేటీపీఎస్, అదేవిధంగా నవభారత్, ఎన్ఎండిసి, ఇంకా అనేక రకాల జాతీయ స్థాయి పరిశ్రమల కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా అంటే అక్కడ అన్ని వనరులు కూడా అందుబాటులో ఉండటం వల్లనే పాల్వంచలో ఆ పరిశ్రమల్ని స్థాపించారని మనం చెప్పవచ్చు. అటువంటి పాల్వంచ పారిశ్రామికీకరణంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే వెల్కమ్ టు సిఈటిడి టీజీ జెన్కో ఆఫీస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ పాల్వంచ ప్రెస్ క్లబ్ బిల్డింగ్ డోనర్ ఎన్ సురేష్ రెడ్డి 2023లో కట్టారట. పాల్వంచ ప్రెస్ క్లబ్. ఇదంతా కూడా పాల్వంచ పట్టణమే. రాహుల్ గాంధీ నగర్, పాల్వంచ. చూసారా, క్రిస్టియన్ స్కూల్ ఒకటి కనిపిస్తూ ఉంది. మౌంట్ కార్మెల్ బాయ్స్ టౌన్ ఐటీఐ. మౌంట్ కార్మెల్ బాయ్స్ టౌన్ ఐటీఐ. అదేవిధంగా ఇక్కడ మనకి స్కూల్ కూడా కనిపిస్తుంది. మౌంట్ కార్మెల్ రెజినా కార్మెల్ కాన్వెంట్ స్కూల్. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పెద్ద చర్చి ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. ఆరోగ్యమాత పిలిగ్రిమేజ్ సెంటర్. చూసారా, ఇక్కడ చర్చి ఈ ప్రాంతంలో కూడా చాలా పెద్ద చర్చిగా దీన్ని అభివర్ణిస్తారు. చూడండి చర్చి ఎలా ఉందో. పాల్వంచలోనే అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఇక్కడ పెద్ద చర్చిని నిర్మించారు. ప్రాథమిక సహకార సంఘం పాల్వంచ. అదేవిధంగా మనకి రైట్ సైడ్ చూస్తే టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ భద్రాచలం. అంటే భద్రాచలం పేరు మీదుగా ఇక్కడ ఒక కాలేజీ పెట్టారు. ఇక్కడ అంటే ఇది సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్లస్ పాఠశాల, ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నది ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ. పాల్వంచ డిగ్రీ కళాశాలను మనం చూడవచ్చు.
చూసారా, ఇది ప్రవేశ ద్వారం, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పాల్వంచ. అదేవిధంగా మనకి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సిఓఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ కూడా మనకి కళాశాల కూడా పాల్వంచలో ఉన్నది. అది కూడా మనకి ముందు కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ ఇది సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ కళాశాల అంటారు. అది కూడా మనకి ఇక్కడ ప్రవేశ ద్వారం ముందు కనిపిస్తుంది. చూద్దాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ సిఓఈ అంటే సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఒక ప్రత్యేక మెనూ కానీ ప్రత్యేక పాఠ్యాంశాలు కానీ ఇటువంటి ఉన్నటువంటి స్కూల్ అండ్ మరి కళాశాల ఇది. అంటే ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది పాల్వంచలో ఉన్నది. ఇప్పుడు మనం పాల్వంచ సిటీ దాటి అంటే పాల్వంచకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి ఏరియాకి వెళ్తున్నాం మనం. అంటే ఇది కూడా విజయవాడ భద్రాచలం హైవే మీదనే ఉంటుంది. పాల్వంచ దాటగానే పెద్దమ్మ గుడి, అది చాలా ఫేమస్. అది మనకి ఈ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడ భక్తులు విరిగా వస్తుంటారు. ఇది కూడా పాల్వంచలో కలిపి ఉన్నట్టే ఉంటుంది. దాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదే పెద్దమ్మ గుడి ఏరియా. ఇక్కడంతా కూడా ఈ పెద్దమ్మ గుడి అభివృద్ధి అయిన తర్వాత ఈ ప్రాంతం కూడా ఆ గుడితో పాటు అభివృద్ధి అవుతూ వచ్చింది. అనేక ఫంక్షన్ హాల్లు నిర్మాణం చేశారు. అనేక బిల్డింగ్లు, వ్యాపార సముదాయములు అనేవి విరివిగా ఇక్కడ అభివృద్ధి అయిన పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా పెద్దమ్మ గుడి ప్రాంతమే. ఇదంతా కూడా చూసారా, ఇక్కడ ఇంకా వేరే వేరే గుళ్ళు కూడా కట్టి ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా హాళ్ళు ఇవన్నీ కూడా నిర్మించి ఉన్నారు. చూసారా, ఇది ఒక పెద్ద సిటీ లాగా కూడా ఉంటుంది. చూసారా, మనం రైట్ సైడ్ మనకి కనిపిస్తున్నదే పెద్దమ్మ గుడి. శ్రీ 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 కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడి, కేశవాపురం, జగన్నాథపురం గ్రామం, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చూసారా, ఇదే మనకి పెద్దమ్మ గుడి. ఇక్కడ నుంచి మనం ఈ గుడి ప్రాంతం మొత్తం కూడా వ్యూ చూద్దాం. ఇప్పుడు దిగి మొత్తం ఇక్కడ భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా భక్తజన సందోహం పోటెత్తుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనకి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లిని దర్శించుకోవటం కోసం వస్తూ ఉంటారు. ఇది మనకి విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిపై ఉన్నటువంటి పెద్దమ్మ గుడి. ఇది ఇక్కడికి బస్సుల సౌకర్యం కూడా విస్తృతంగా ఉంటున్నాయి. అనేక ప్రాంతాలకు వెళ్ళే బస్సులు కూడా ఈ పెద్దమ్మ గుడి పాల్వంచ మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది. మనం ఇప్పటివరకు మన పాల్వంచ పట్టణాన్ని సందర్శించాము. పాల్వంచ పట్టణం అనేది KTPS ఉన్నది, అదేవిధంగా నవభారత్ ఉన్నది, NMDC, అనేక రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి పాల్వంచ. అటువంటి పాల్వంచ పట్టణాన్ని మనము చూసాము. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటు వీడియోలు చేయటకు దోహదపడుతుందని
భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.